సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మన్యం వీరుడికి దక్కిన గౌరవం అని హర్షం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ లో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని, కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అల్లూరిని గుర్తించి ఆయన పేరు పెట్టడం సంతోషమని, ఈ తరం ప్రజలకు స్వతంత్ర పోరాట యోధుల గురించి తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఆనాడు పర్యాటక టూరిజం మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అల్లూరి సీతారామరాజు గారికి జన్మదినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముందు ప్రతిపాదించినటువంటి సందర్భంలో ఆయన అంగీకరించారు. ఆ తర్వాత భీమవరంలో జూలై 4 నాడు 2022 పెద్ద ఎత్తున ఆయన 125వ జన్మదిన వేడుకలు లక్షలాది మంది ప్రజలు, దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా అంతా స్తంభించే విధంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం, ఆయన కాంస్య విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా అల్లూరి సీతారామరాజు గారిని తీసుకెళ్లినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని హైదరాబాద్ తీసుకురావడం ద్వారా మరొక కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు గారి పేరుతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. వాటన్నింటికీ సానుకూలంగా స్పందించినటువంటి పెద్దలందరికీ కూడా మనం ధన్యవాదాలు